పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడు సాదిక్ ఖాన్ పై లుకౌట్ సర్క్యులర్ జారీ చేసిన పోలీసులు 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలిస్తున్నారు. సాదిక్ ఆచూకీ తెలిపిన వారికి రివార్డు ఇస్తామని ప్రకటించారు. మరోవైపు నూకరాజు భార్య మీనా మృతదేహం కోసం గోదావరిలో వెతుకులాట కొనసాగుతోంది. కాకినాడకు చెందిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. తప్పించుకునే వీలు లేకుండా అన్ని వైపులా దారులు మూసుకుంటూ వస్తున్నారు. సాదిక్ పాస్పోర్ట్ను సీజ్ చేసిన రాజమహేంద్రవరం పోలీసులు అతను ఎక్కడికీ పారిపోకుండా లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. పాస్పోర్టుపై గతంలో ఎక్కడికి వెళ్లాడు, ఎవరిని కలిశాడనే కోణంలో విచారణ చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో 5 బృందాలు, కాకినాడలో 3 బృందాలు గాలిస్తున్నాయి. సాంకేతిక అంశాలపై మరో 2 బృందాలు దృష్టి సారించాయి. విజయవాడ, హైదరాబాద్, విశాఖ, బెంగళూరు, రాయగడ ప్రాంతాల్లో వెతుకుతున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో ఉన్నాడన్న సమాచారంతో గాలింపు ముమ్మరం చేశారు. నిందితుడి ఆచూకీ తెలిపితే రివార్డు ఇస్తామని సర్పవరం పోలీసులు ప్రకటించారు. నూకరాజు కుమార్తె సౌజన్య రాసిన లేఖలపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. మతం మారాలి, ఇస్లాం పుస్తకాలు చదవాలంటూ వేధించినట్లు సౌజన్య లేఖలో రాశారు. మతమార్పిడి అంశంపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. సాదిక్ ఒక్కడే ఒత్తిడి తీసుకొచ్చాడా, ఇంకా ఎవరైనా ఉన్నారనే కోణంలో విచారిస్తున్నారు. సాదిక్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో పాటు కాల్ డేటా ఆధారంగా ఇప్పటికే పలువురిని విచారించారు. సాదిక్ బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీశారు. సాదిక్ ఫోటోలు, వివరాలు, అడ్రస్, పోలీసుల ఫోన్ నంబర్లతో పోస్టర్లు వేశారు. సామాజిక మాధ్యమాల్లోనూ పోస్టులు పెట్టారు.